అందరికీ నమస్కారం. ఈరోజు మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న మన దగ్గర డ్రోన్ తీసుకున్న కస్టమర్ శ్రీనివాస్ అన్న ఉన్నారు. అలాగే ఆయన తీసుకుని 2 నెలలు అవుతుంది. 2 నెలల నుంచి ఎలా వాడుతున్నారో, అలాగే డ్రోన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, బ్యాటరీస్ ఎన్ని ఎకరాలు వస్తున్నాయి అన్నది కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. మీ పేరన్నా? నా పేరు శ్రీనివాస్ అన్న. శ్రీనివాస్, చెక్కపల్లి గ్రామం, వేములవాడ మండల్, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఓకేనా. మీరు తీసుకుని ఎన్ని నెలలు అవుతుంది డ్రోన్? మీరు తీసుకుని మేము ఇప్పుడు తీసుకొని 45 రోజులు అవుతుంది. ఓకే, అంటే 45 రోజులు అవుతుంది. అలాగే మీరు స్టార్టింగ్లో బ్యాటరీ తీసుకుని ఛార్జ్ చేసినప్పుడు ఎలా వాడుతున్నారు? ఇప్పటికైనా ఎలా వస్తుంది? మాకు ఇప్పటికైనా ఒక బ్యాటరీ వచ్చేసి 5 ట్యాంకులు వస్తుందండి. స్టార్టింగ్లో మీరు 3 వస్తుంది అన్నారు కదా, దానికి స్టార్టింగ్లో మనకు ఆపరేటింగ్ ప్రాబ్లం ఉండి 3 ట్యాంకులు వచ్చింది. ఇప్పుడు మాత్రం 5 ట్యాంకులు వస్తుంది. ఓకే ఓకే. అంటే మెల్లగా ఫస్ట్ 3 ట్యాంకులు వచ్చింది, ఆ తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన కొద్దీ 4 ట్యాంకులు, ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు 5 ట్యాంకులు వస్తున్నాయి. మీరు ఎన్ని సెట్లు బ్యాటరీలు తీసుకున్నారు? 3 సెట్లు బ్యాటరీలు తీసుకున్నారు. ఏ మోడల్ బ్యాటరీస్ అండి? ప్లాటినం 22,000 ప్లాటినం ప్లాటినం తీసుకున్నారు మీరు. ఓకే, మీరు రెండు బ్యాటరీలు తీసుకున్నారు. 2 బ్యాటరీలతో మీరు కనీసం రోజుకి ఎన్ని ఎకరాలు కొట్టగలుగుతారు? ప్రజెంట్ 15 నుంచి 20 ఎకరాలు. 15 నుంచి 20 ఎకరాలు. అవును. అలాగే మనకి ఫ్రేమ్ కానీ, మోటార్స్ కానీ, ఈ ప్రొపెల్లర్ స్టెబిలిటీ కానీ ఎలా ఉంది మీకు? ఇప్పుడైతే బాగానే ఉందండి. 1300కు ఒక సెట్ ప్రాపులర్ సెట్ ఇస్తుర్రు. మాకు సర్వీస్ కూడా బాగానే ఇస్తుర్రు. మీకు సర్వీస్ అయితే మీకు వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసాం కదా, సో మీకు ఎప్పుడైనా పొలంలో ఇబ్బంది వచ్చినా కానీ మనకి కాల్ చేసినప్పుడు మీకు అన్ని చెప్తున్నారు. ఏదైనా ప్రాబ్లం ఉన్నా చేస్తారు. ఫోన్లో కూడా కాంటాక్ట్లో ఉంటారు. ఓకే. మీకు స్టార్టింగ్లో ఒకసారి మీకు సర్వీస్ ప్రాబ్లం వచ్చింది, మనం కరీంనగర్ కూడా మన నుంచి పంపించాను కుర్రాడు. అక్కడ నుంచి కూడా విజయవాడ నుంచి కరీంనగర్కి వచ్చి ఇక్కడికి వచ్చి చేసి ఇచ్చిపోయాడు. ఇక్కడ మనకి తెలంగాణలో చాలా కంపెనీలు ఉన్నాయి, హైదరాబాద్లో కూడా ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి. మీరు ఇక్కడ కాకుండా మన దగ్గరికి వచ్చి, విజయవాడ వచ్చి మన దగ్గరికి వచ్చి డ్రోన్ తీసుకున్నారు. తీసుకోవడానికి కారణం చెప్పగలరా మీరు? మీరు చెప్పింది చూసి తీసుకున్నాం, బాగానే ఉంది. బ్యాటరీస్ కూడా 5 ట్యాంకులు వస్తున్నాయి. ఇక్కడ మా దగ్గర కూడా కంపెనీలు ఉన్నాయి, అవి మాత్రం 3 ట్యాంకులు మాత్రమే వస్తున్నాయి అని చెప్పి దాన్ని 5 ట్యాంకుల కోసం అక్కడికి రావడం జరిగింది. అంటే మేము ఇచ్చిన బ్యాటరీలు మీకు మేము చెప్పిన ట్యాంకులు వస్తున్నాయి. మీకు డ్రోన్ ధరలో పోల్చుకుంటే ఎలా ఉన్నాయి మీకును మాకు? ధర కూడా తక్కువనే వచ్చింది, మాకు బాగానే ఉంది. మీకు ఈ జపాన్ ఫ్రేమ్కిను చైనా EFT ఫ్రేమ్స్కి కానీ మీకు తేడా ఎలా ఉంది? మెయింటెనెన్స్, స్పేర్ పార్ట్స్ కాస్టింగ్ కానీ మీకు EFTలో స్పేర్ కాస్ట్ మాత్రం తక్కువనే ఉందండి. స్పేర్ పార్ట్లు ఏదైనా తక్కువ రేట్లోనే ఉంది. సర్వీస్ వాళ్ళే వచ్చి, మీరే కంపెనీ వాళ్ళు వచ్చి సర్వీస్ చేయడం జరుగుతుంది. చాలా బాగుంది. స్పేర్ పార్ట్స్ విషయంలో మీకు ఎలా అనిపిస్తుంది? స్పేర్ పార్ట్స్ బాగుందండి. స్పేర్ పార్ట్ కానీ ఏదైనా వేనా కూడా మాకు కార్గో చేస్తారు, తీసుకొచ్చి వాళ్ళు ఫిట్ చేయడానికి వాళ్ళు కూడా మనిషిని పంపించి చేయిస్తారు. చాలా బాగుంది. అలాగే స్పేర్ పార్ట్స్ మీకు తక్కువ ప్రైస్లోనే అందిస్తారు. ఇంకా మీకు నాజిల్స్ వచ్చేసరికి మీరు 2 టైపులు తీసుకున్నారు. అండర్ మోటార్ తీసుకున్నారు, ఇంకా 3 నాజిల్ తీసుకున్నారు మీరు. అండర్ మోటార్, అలాగే ఏంటి బూమ్ టైప్ తీసుకున్నారు, ఇంకోటి సెంట్రిఫ్యూగల్ నాజిల్స్ తీసుకున్నారు. అవి ఎలా వాడుతున్నారు మీరు? పొలాన్ని బట్టి వాడుతున్నారా? పొలాన్ని బట్టి వాడుతున్నాం. ఏ పొలానికి ఎలా వాడుతున్నారు? ఇప్పుడు ప్రజెంట్ అయితే బూమ్ నాజిల్స్ వాడుతున్నాం. బూమ్ నాజిల్స్, మోటార్ నాజిల్స్ కూడా వాడుతున్నాం. 2 బాగానే ఉన్నాయి. మీరు డ్రోన్ తీసుకున్న తర్వాత మీరు అనుకున్న ఎకరాలు మీకు వస్తున్నాయండి. అలాగే ఫార్మర్ రెస్పాన్స్ ఎలా ఉంది? బాగుంది. వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తారు, రైతులు కూడా. ఓకే. ఇంతకు ముందు మీరు వర్క్ ఏం చేస్తుండే? మేము డ్రైవింగ్ ఫీల్డ్. అలాగే ఇది తీసుకోవాల ఆలోచన ఎలా వచ్చింది మీకు? మాకు ఫస్ట్ నుంచి ఉంది, తీసుకుందామని. మేము గల్ఫ్కి వెళ్తాం, గల్ఫ్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒక బిజినెస్ లా చేసుకుందామని. ఓకే. అంటే మీరు గల్ఫ్లో డ్రైవింగ్ ఫీల్డ్ చేసి ఆ తర్వాత ఇంటికి వచ్చేసి మీ డ్రోన్ తీసుకుని స్ప్రేయింగ్ చేసి. మీకు డ్రోన్ ఫ్లయింగ్ విషయంలో కానీ, మీకు ఫీల్డ్లో కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నారు ఈ డ్రోన్తో? మీకు ఇప్పటికైతే ఏ ప్రాబ్లం లేదండి. అలాగే మీకు ఏమైనా యాడ్ ఆన్స్ అంటే ఏదైనా ఫ్యూచర్స్ కానీ ఏదైనా యాడ్ చేయమని మీ సలహా ఏమైనా ఉందా మాకు? అంటే సలహా అంటే మా దగ్గరలో ఏదైనా మీ డిస్ట్రిబ్యూటర్ దగ్గరలో పెడితే బాగుంటుందని మా సలహా, అంతే. మీరు ఆన్ ఫీల్డ్ లోనే కొడుతున్నారు 5 ట్యాంకులు కొట్టిన తర్వాత మీకు వోల్టేజ్ ఎంత ఉంటుంది? 52.5 52.2 అట్లా ఉంటుంది. మీరు ఇక్కడ డ్రోన్ కి మా డ్రోన్ కి పోల్చుకుంటే మీకు ఇక్కడ వచ్చే డ్రోన్ కి 2 ట్యాంకులు అన్నారు, ఇక్కడ 5 ట్యాంకులు అన్నారు. 5 ట్యాంకులు వస్తుంది. ఆన్ ఫీల్డ్ కదా 5 ట్యాంకులు. మాకు ఆన్ ఫీల్డ్ లో 5 ట్యాంకులు రాగా 52.2. ఇంకో ట్యాంక్ కూడా స్ప్రే చేయొచ్చు, అయినా కూడా మేము స్ప్రే చేయట్లేదు. అది బ్యాటరీ బ్యాటరీ గురించి మేము ఆపి
దాన్ని మళ్ళీ ఛార్జింగ్లో పెట్టుకోవడం జరుగుతుంది. మేము చెప్పిన రికమెండ్ వాల్యూస్ మధ్యలోనే మీరు బ్యాటరీ వోల్టేజ్ అని వాడి మళ్ళీ మీరు ఛార్జింగ్ పెడతాం. ఇప్పుడు వరకు సుమారు మీరు 45 రోజులు అవుతుంది కదా, ఎన్ని ఎకరాలు కొట్టు? మేము అంటే ఫీల్డ్ అయిపోయిన తర్వాత తీసుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఒక 150 ఎకరాల వరకు స్ప్రే చేస్తాం. తీసుకున్న 45 రోజుల్లోనే 150 ఎకరాల వరకు 150 ఎకరాలు. మీరు ఎకరానికి ఎంత తీసుకుంటున్నారు ఇక్కడ లోకల్? మాకు ఇక్కడ ఎకరానికి 500 ఇస్తారు. ఎకరానికి 500. మీ చుట్టుపక్కల గ్రామాల్లో ఎన్ని డ్రోన్ల వరకు ఉన్నాయండి? ఇక్కడ చుట్టుపక్కల ఒక 6 డ్రోన్లు ఉంటాయి, 6-7 డ్రోన్లు ఉంటాయి. ఓకే, వాళ్ళు ఎన్ని కొట్టగలుగుతున్నారు, మీరు ఎలా కొట్టగలుగుతున్నారు? ఇక వాళ్ళది మనకు తెలియదండి, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాం. ఓకే, మీకు ఎక్సైట్ మోటార్స్కి 3011 ప్రొపెలర్స్ కదండి, మీకు ఆ 3011 ప్రొపెలర్లు మార్కెట్లో అందరూ 2000, 2500 ప్రొపెలర్లు పర్ సెట్ అమ్ముతున్నారు. మేము సెట్ అదే మీకు 1300కి ఇస్తున్నాం. దాని క్వాలిటీ ఎలా ఉంది, దాని గురించి? బాగుందండి. ఇప్పటికైతే మా ప్రొపెలర్ సెట్లు బాగానే నడుస్తున్నాయి, బాగుంది. ఓకే, అంటే స్టెబిలిటీ కానీ అంతకుముందు మీరు వేరే డ్రోన్తో పోల్చుకున్న దీని స్టెబిలిటీ కూడా బాగుంటుంది దాంతో పోల్చుకుంటే. ప్రొపెలర్లు కూడా తక్కువ కాస్ట్కి వేస్తాం, సేమ్ అదే క్వాలిటీ అండ్ మోర్ ఎఫిషియెంట్గా కూడా ఉంటుంది. ఇప్పటి వరకు అయితే మనకి డ్యామేజ్ ఏం కాలేదు. చిన్న చిన్న కొమ్మలు తట్టినా కొమ్మలే ఇరిగిపోతున్నాయి తప్పించి మన ప్రొపెలర్ సెట్లు మాత్రం ఏం కాలేదు. మీకు ప్రొపెలర్ సెట్ ఎంతకి ఇస్తున్నాం? 1300కి ఇస్తాం. ఇక్కడ చాలా కంపెనీలు ఉన్నాయి, అలాగే ఇక్కడ వేరే కంపెనీల నుంచి మీరు కొంతమంది డ్రోన్లు కొంటున్నారు. అలా కొన్న తర్వాత సర్వీస్ అలాంటిది కాల్ సర్వీస్ కానీ సర్వీసింగ్ కానీ ఇవన్నీ కొంచెం ఇవ్వట్లేదు, ఫోన్లు ఎత్తట్లేదు అన్నమాట ఉంది. ఇంకా మన దగ్గర సర్వీస్ మీకు ఎలా అనిపించింది? బాగుందండి. మాకు ఏదైనా ప్రాబ్లం అయినా ఫోన్ చేసినా కూడా ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. అంతకన్నా ఎక్కువ ప్రాబ్లం అయితే అక్కడ నుంచి డైరెక్ట్ మనిషిని పంపించి క్లియర్ చేసి సర్వీస్ చేసిపోతుర్రు. మళ్ళీ అంతకన్నా ఎక్కువ అయితే అక్కడికి మమ్మల్ని రమ్మని అక్కడ కూడా సర్వీస్ చేస్తారు. చాలా బాగుంది. ఓకే, మీకు వితిన్ 1 డే 24 అవర్స్లో అయిపోతుంది. చూశారు కదా, మీరు కూడా శ్రీనివాస్ గారి లాగా మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చే 5 ట్యాంకులు వచ్చే బ్యాటరీలు డ్రోన్తో తీసుకోవాలంటే డిస్ప్లేలో ఉన్న నెంబర్ని మీరు సంప్రదించగలరు. శనగ పని చేస్తాడు, పురుగు పని చేస్తాడు, మందు మంచిగా పడుతుంది, డబ్బు మంచిగా పడుతుంది. అదే మీరు అంతకుముందు హ్యాండ్ స్పేర్లతో కొట్టేవాళ్ళు, మీకు సారీ డబ్బలతో కొట్టుకున్నాం. కొద్దిగా కొట్టినా 2 మళ్ళీ సారీ డబ్బలతో కొట్టుకున్నాం. అంతకుముందు ఛార్జింగ్ డబ్బాలతో ఛార్జింగ్ డబ్బాలతో కొట్టినప్పుడు ఎంత అయ్యేది, మీకు టైం ఎంత పట్టేది? అప్పుడు బాగా ఇక మనం సాధారణ నడిచిన తీరే, మనం బుగ ఉన్నతి నడిచిన తీరు ఒక అరగంట పట్టేది ఒక ఎకరాకి పడుద్ది. ఇప్పుడు దీంతో కొడితే ఎంత? దీంతో తొందరగా అయిపోతుంది, 5 నిమిషాల లోపే అయిపోతుంది. మాకు చేను మస్తు అనిపిస్తుంది, అంతే తొందరగా అయిపోతుంది. చేను మంచిగా మందు మంచిగా పడుతుంది, మాకు విధానంగా మందు పడుతుంది మాకు. మీరు అంతకుముందు అదేంటి బ్యాటరీ స్పేర్లతో కొట్టినప్పుడు మందు ఎక్కువ పడేదా, లేదంటే ఇప్పుడు మీరు దీంతో కొట్టినప్పుడు ఎక్కువ పడింది? మాకు దానిలో మందు తక్కువ వచ్చి నీళ్ళు ఎక్కువ వస్తుంది, ఇలా మందు ఎక్కువ పడుతుంది కాబట్టి పురుగు దీనికితే ఎక్కువ సత్తని మంచిగా విధానం మంచిగా అవుతుంది. సరుకు ఇదే పొలానికి మంచిగా అవుతుంది. అంటే మీకు డ్రోన్ స్ప్రేయింగ్ తో బాగుంది? దీంతోనే బాగుంది, డ్రోన్ స్ప్రేయింగ్ తోనే బాగుంది. మీరు పొద్దు నుంచి 8 ఎకరాలు కొట్టించుకున్నారు కదా, ఎకరానికి ఎంత ఇస్తున్నారు? ఎకరానికి 500. ఎకరానికి 500. ఓకే.